ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాలు విత్తనాలతో మోసపోయిన జానంపేట రైతన్న, 6 ఎకరాల పంటకు నిప్పంటించిన బాధితులు. గోదావరిఖనిలో ఘనంగా పోలీస్ ఫ్లాగ్ డే, అమరవీరులకు నివాళులు అర్పించిన సిబ్బంది. అచ్చంపేటలో తెగిపోయిన చెరువు కట్ట, దెబ్బతిన్న వరి పంట. ఎన్టీపీసీ బూడిద చెరువు వద్ద ఆందోళన, మౌలిక వసతులు కల్పించాలని బాధితుల డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళితే, గద్వాల విత్తనాలతో తలరాత మారుతుందని భావించిన రైతుకు కడుపు కోతే మిగిలింది. మహబూబ్ నగర్ జిల్లా జానంపేట గ్రామస్తుడు రమేష్ వరి సాగు చేయాలనుకున్నాడు. గద్వాల విత్తనాలు తెచ్చి సాగు చేశాడు. రేయింబవలు కష్టపడ్డాడు. 6 ఎకరాల్లో సాగు చేసినా ఫలితం లేకపోయింది. అయితే అన్ని తాలు విత్తనాలు కావడంతో బస్తా వడ్లు కూడా రాలేదు. కన్నీళ్ల పర్యంతమయ్యాడు. బాధను దిగుమింగుకోలేక పంటకు నిప్పంటించాడు. ఈ గ్రామంలో మొత్తం 250 ఎకరాల్లో ఈ విత్తనాలను నాటారు. వ్యవసాయ అధికారులు నకిలీ విత్తన విక్రేతల విషయంలో కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు.
పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా గోదావరికిని వన్ టౌన్ సీఏ రమేష్ బాబు ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ స్టేషన్ నుంచి గాంధీ చౌరస్తా వరకు కొవ్వొత్తులు నిర్వహించారు. గోదావరికినిలో ఏసీపీ గిరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. సమాజంలో పోలీస్ శాఖ చాలా కీలకమైనదని అన్నారు. సీఐ రాజ్ కుమార్ గౌడ్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు సతీష్, రమేష్, ఉమాసాగర్, ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం ఈ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. ఇక్కడే కాకుండా మొత్తం దేశం మొత్తంలో మనకు 1959 అక్టోబర్ 21 ఏదైతే చైనా దగ్గర యుద్ధం అయినప్పుడు మన అసలు వాపిడ పోలీసు వాళ్ళు 1960 నుంచి అక్టోబర్ 21 పోలీస్ కమమరేషన్ డేగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన గోదావరికని వన్ టౌన్ ఏరియాలో ఇన్స్పెక్టర్ గారు మరియు అందరు ఇన్స్పెక్టర్ గారు రమేష్ గారు మరియు రాజ్ కుమార్ గారు వాళ్ళందరూ కలిసి విత్ యూత్ తోటి ఫ్యాన్స్ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ తోటి మరి ఆటో యూనియన్స్ తోటి మరియు కారు యూనియన్స్ తోటి అందరితో భారీగా కొవ్వొత్తుల ర్యాలీ తీయడమైనది. ఇది ఎందుకు అంటే మన పోలీస్ వారిని స్మరించుకుంటూ ఆ రోజున వారు చేసిన ఈ పోలీస్ వారు చేసిన త్యాగం వల్ల ఈరోజు మనం ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. కాబట్టి వారికి జవాలు అర్పించుకుంటూ దీనిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక టూ టౌన్ సీఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 8వ కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. గోదావరికిని టూ టౌన్ సీఏ శ్రీనివాసరావు, ఎస్ఐలు సంతోష్ కుమార్, కళాధర్ రెడ్డి, పిఎస్ఐ నవీన్ కుమార్, ఏఎస్ఐ భాస్కర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ వారి తరఫున అందరికీ కృతజ్ఞతలండి. మరి మనము అక్కడ చరిత్ర కనుక చూసుకుంటే ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అనేది 1959 సంవత్సరంలో మన భారత సైనికులు సిఆర్పిఎఫ్ జవాన్లు ఇండో టిబెట్ బార్డర్లో లడక్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా చైనాకు సంబంధించిన ముష్కరులు మన దేశాన్ని ఆక్రమించే క్రమంలో వాళ్లకు మనకు చైనా ఆర్మీ ముందు మన సిఆర్పి బలగాలకు పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సుమారు 10 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరుగుతుంది. ఆ 1959 సంవత్సరం జరిగిన సంఘటన అక్టోబర్ 21 నాడు జరిగిన సంఘటన నుండి మరి నెక్స్ట్ ఇయర్ అంటే 1960 నుంచి అక్టోబర్ 21 నాటి నుండి మనము ఈ అమరవీరుల దినోత్సవం ఫ్లాగ్ డే జరుపుకుంటున్నాము. మరి ఎంతోమంది విధులలో భాగంగా అంటే నెక్స్ట్ రైట్ల పోరులో కావచ్చు, దేశ సరిహద్దులు కాపాడే ఆర్మీ జవాన్లు కావచ్చు, బార్డర్ సైనికులు కావచ్చు, రైల్వే ప్రొటెక్షన్ పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎంతోమంది వారి ప్రాణాలు త్యాగం చేసి మన దేశం కోసం పాటుపడినారు. మరి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే అటు ఆర్మీలో కావచ్చు, సిఆర్పిఎఫ్లో కావచ్చు, ఇట్లా ఇండో టిబెట్ బార్డర్లో కావచ్చు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు సుమారుగా ఈ సంవత్సరము 377 మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. వీరందరి ప్రాణాలు మన గురించి, మన దేశం గురించి కావచ్చు, మన సమాజం గురించి కావచ్చు వాళ్ళ ప్రాణాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారందరి ఆత్మశాంతి చేకూర్చాలని, మరి వారి కుటుంబాలు ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా మనకు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది వేల సంఖ్యలో జవాన్లు మన యొక్క భారత మాత గురించి, మన యొక్క సంఘ విద్రోహ శత్రుల పోరాటంలో ప్రాణత్యాగం జరిగింది. కాబట్టి వారి అందరి ఆత్మ శాంతి చేకూర్చాలని ఈ ర్యాలీ చేయడం జరిగింది. కావున మరి పేరున ప్రతి ఒక్కరికి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన అందరికీ పేరున పత్రికా విలేకరులకు, విద్యార్థి సంఘ నాయకులకు, యూత్ పిల్లలందరికీ, కార్మిక క్షేత్రంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ, శంకర్ నాయక్ గారికి మరియు అందరికీ పేరున అందరికీ మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ. దానిలో పార్టిసిపేట్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. రామగుండం ఆర్మర్డ్ రిజర్వర్డ్ ప్రధాన కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ రవీందర్, డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్ గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరుల స్తూపం వద్ద కాగడ వెలిగించి నివాళులర్పించారు. డీసీపీ పెద్దపల్లి సార్. దీనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు పోలీస్ కమమరేషన్ డే అండ్ పోలీస్ అమరవీరుల అన్న పేరు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం పరిశీలించుకుంటే 1959లో మనకి అప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర ఉన్నటువంటి ఇండో టిబెటన్ బార్డర్ దగ్గర 20 మంది పోలీస్ సిబ్బందిని
గస్తీ నిమిత్తం వారిని అక్కడ డ్యూటీకి డిప్లాయ్ చేయడం జరిగింది. అందులో అది ఇంటర్నేషనల్ బోర్డర్ అయినప్పటికీ కూడా మన పోలీస్ సిబ్బందిని అక్కడికి పంపించడం జరిగింది. అండ్ అక్కడ చైనీస్ ఆర్మీ ఏదైతే ఉందో వారు మన వాళ్ళ మీద దాడి చేసి అందులో 10 మంది పోలీసులు అమరులు అవ్వడం జరిగింది. ఆ తర్వాత 7 ఇంజురీస్ అయ్యారు, 7 మన పోలీస్ సిబ్బంది. ఆ తర్వాత చనిపోయినటువంటి వ్యక్తుల మృతదేహాలు కూడా మనకి 3 వీక్స్ వరకు లభించలేదు. ఆ తర్వాత దాన్ని పోలీసు మనకి దేశానికి సంబంధించి ఎంత సేవలు అందిస్తారు, ఆర్మీకి అనుగుణంగా కూడా మన పోలీసు అదేవిధంగా సేవలు అందిస్తారని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఆ ఇయర్ నుంచి మనకి పోలీస్ కమెమరేషన్ డే అనే ఒక రోజున October 21st ఎవ్రీ ఇయర్ జరుపుకోవాలని దేశ వ్యాప్తంగా ఈ రోజు పోలీస్ కమెమరేషన్ డే మనకి ముందుకు వస్తుందన్నమాట. ఆ ఇన్సిడెంట్ తర్వాత మనం చూస్తే పోలీసులు మీరు రెగ్యులర్ చూస్తుంటారు, విధుల్లో భాగంగా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటానికి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి మేము డ్యూటీ నిర్వర్తిస్తూ ఉంటారు పోలీసు. బంజారా హిల్స్ లో నిర్మించ తలపెట్టిన సఖీ కేంద్రానికి శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ వాణిదేవి ఆమె వెంట ఉన్నారు. ఒక్కసారి ఓం హ్రీం మంగళం భగవాన్ విష్ణుర్మంగళం గరుడధ్వజా మంగళం ఇంద్రీరాక్ష మంగళాయస్తనో హరి మంగళం కౌశలేంద్రాయ మహాగుణాత్మజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం. చెరువు కట్ట తెగిపోవడంతో మెదక్ జిల్లా అచ్చంపేట వాసులు ఇబ్బందులు పాలయ్యారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో పరిసర ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు వచ్చింది. భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. వంట సామాగ్రి, బియ్యం, నిత్యావసరాలు నానిపోయాయి. వరి పంట దెబ్బతింది. నీళ్ళు మొత్తం వచ్చినాయి సార్. నీళ్ళు మొత్తం మొక్కలు వంట చేయి ఇండ్లకు మొత్తం బియ్యం పత్తి అన్నీ కలిసిపోయి బాసన గిసాన్ అన్నీ మొత్తం బిల్లల్ని ఆడినాయి. వాళ్ళంతా వీణంగా ఉండిపోయారు. ఇప్పుడు ఒక్కరు కూడా ఇటంకలు వచ్చి చూసి ఎట్లయింది ఏం సంగతి చాలా ఇబ్బంది ఉంది. ఎన్నో ఏళ్ళు వస్తుంది చెప్తున్నాం దీన్ని తీసేయమని చెప్పి సమయంలో నీళ్లు ఒకటేసారి పైన చెరువు తెగిపోయింది. తెగిపోవడం వల్ల మొత్తం నీళ్ళు మొత్తం ఇళ్ళలోకి వచ్చి ఆల్రెడీ నడుముల మట్టు నీళ్ళు వచ్చినాయి సార్. అసలు ఇక నైట్ చిన్నపిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ప్రమాదశాతం అయిపోయింది. ఇళ్ళల్లో బియ్యాలు నానిపోయినాయి, బౌన్లు కూడా కొట్టుకుపోయినాయి. కొంతమంది ఆల్రెడీ జాలర్ల బాత్రూమ్లలో బౌన్లు, బకెట్లు అవన్నీ వెళ్ళిపోయినాయి సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆగు పరిశుభ్రత చేపేయలేరు సర్పంచ్, ఉప సర్పంచ్, బాడీ మొత్తం కంప్లీట్గా 10 రోజుల ప్రణాళిక, 100 రోజుల ప్రణాళికలు కూడా నేను మస్తుసార్లు చెప్పిన సర్పంచ్కి, ఉప సర్పంచ్ చెప్పినా వాళ్ళు పట్టించుకోలేరు, చెప్పలేరు. అక్కడ ఒక చూడండి ఎన్టీపీసీ బాధితులకు మౌలిక వసతులు కల్పించాలని పలువురు డిమాండ్ చేశారు. బూడిద చెరువు ముందు బైఠాయించి పనులను అడ్డుకున్నారు. 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్, మాజీ సర్పంచ్ మేకల సరస్వతి మైసయ్య ఈ ఆందోళనకు మద్దతుగా బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీపీసీ అధికారులు అక్కడికి చేరుకోగా బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంచినీరు రావడం లేదని, నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని తెలియజేశారు. గతంలోనూ ఈ ఇబ్బందులన్నీ అధికారులతో పాటు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే మొక్కుబడిగా వ్యవహరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇఫ్తికార్, తంబాడి శంకర్, ఇంతియాజ్, కుమార్, శేఖర్, శ్రీనివాస్, కొండల రాజేందర్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఎన్టీపీసీ ప్రభావిత గ్రామమైన కుందన్పల్లి ప్రాంతంలో అక్బర్ నగర్ సంబంధించిన యాష్ పాండ్ ప్రాంతంలో ధర్నాకు ఇక్కడ స్థానిక ప్రజలు మేము అందరం కూర్చోవడం జరిగింది. కారణం ఏంటంటే గత నెల రోజుల పైగా మంచినీటి సరఫరా లేకుండా పోయింది. మంచినీళ్ళు అనేది ప్రజా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా భావిస్తాం.
మరి మంచినీరు ఇవ్వాలి అంటే రేపు మాపు అంటే ఎన్టీపీసీ యాజమాన్యం జాప్యం చేయడంతో ఇక తప్పదని చెప్పి ఈరోజు ప్రజలందరం కలిసి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీపీసీ సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళు, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం జరిగింది. వారు ఒక వారం రోజులు మాకు సమయం ఏంటి, వారం తర్వాత మళ్ళీ బుధవారం వరకు అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, లేనట్లయితే మళ్ళీ గురువారం నాడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి చర్చల ద్వారా కూర్చుండి ఇక్కడ ఉన్నటువంటి అంటే మంచినీటి సమస్య కాక ఇంకా ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఈ స్థానికంగా సంబంధించిన రోడ్లు ఇతర అంశాలపైన కూడా లైట్లు అయితేనేమి రోడ్లు అయితేనే ఇతర అంశాల మీద కూడా అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు మెడికల్ క్యాంపులు కూడా పెట్టట్లేదు, ఆ అంశాన్ని కూడా చర్చకు తీసుకురావడం జరిగింది. అటువంటి అంశాలపైన కూడా మనం పూర్తి స్థాయిలో కూర్చుండి చర్చించి నిర్ణయం తీసుకుందామని అన్నారు. కాస్త వాళ్ళ లోపల నిర్లక్ష్య ధోరణి, ఆ యాజమాన్యం లోపల ప్రజల పట్ల ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఈ అంశాన్ని మనం గట్టిగా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈసారి అట్లాంటి పొరపాట్లకు తావివ్వమని వారు మాట ఇవ్వడం జరిగింది. అయినా కూడా మేము వాళ్ళని నమ్మకపోయినా పూర్తి స్థాయిలో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం కనుక వారం రోజులలో వాళ్ళని చూస్తాం, లేని పక్షంలో మళ్ళీ గురువారం నాడు నిరసన దీక్షకు కూర్చోవడానికి మేము సంసిద్ధులమై ఉన్నాం. మరొకసారి ఎన్టీపీసీ యాజమాన్యానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. సూటిగా వాళ్ళకి తెలియడం ఒకటే, ఇక్కడ నుండి మీ ఆటలు సాగవు. ఖచ్చితంగా ఇప్పటి నుండి ఏది అన్నీ రికార్డెడ్గా మేము కూడా అన్నిటినీ రికార్డెడ్ చేసి ఆ రికార్డెడ్ ఆధారంగానే మా సౌకర్యాలు మాకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో వనరులన్నింటినీ మేము సమకూర్చుకోవడానికి వెనుకాడేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మల్లేలపల్లితో పాటు 20 డివిజన్లో ఉన్న మల్లేలపల్లి గ్రామం కూడా ఎన్టీపీసీ ప్రభావిత గ్రామం కనుక ఆ గ్రామంలో కూడా ఉన్న సమస్యల్ని చర్చించాలని చెప్పడం జరిగింది. అక్కడ కూడా మంచినీటి సమస్య ఉంది, అక్కడ కూడా రోడ్లు ఇట్లాంటి వాటర్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడదామన్నారు. మరి మళ్ళా నెక్స్ట్ గురువారం నాడు ఈ చర్చ జరుగుతుంది. ఆ సందర్భంగా ఏంటో మా భవితం తేలనుంది. అప్పటి వరకు మాత్రం మేము ఆగేది లేదు, పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం రామతీర్థం జంక్షన్ నెల్లమల్ల వద్ద నిర్వహించిన జనాగ్రహ నిరసన దీక్షలో ఎమ్మెల్సీ పెనుమస్తా సురేష్ బాబు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధిని ఓర్వలేక టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వీరికి 2024 ఎన్నికల్లో ప్రజలే తగు గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు రమణ పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్ చేయడానికి వారికి మరొక మార్గం లేక వారికి ఉన్నటువంటి నోటు దురదతో వారు ఈ పార్టీని ఎలాగైనా బతికించుకోవాలని, తెలుగుదేశం పార్టీని బతికించుకోవాలని స్టేట్ రౌడీలతో మరి లేనిపోయినటువంటి ఎక్కడ ఎవరు కూడా వాడినటువంటి భాష వాడుతూ మరి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్న తెలుగుదేశానికి మరి బుద్ధి చెప్పడానికి ఇటువంటిది ఒక త్యాగంగా ప్రజలకి సేవ చేస్తూ ఎన్ని విమర్శలు చేసినా ఒక సానుకూలకంగా ప్రజలందరి మద్దతు ఉన్నది. ఈ మద్దతు చెడిపోకూడదు. మరి ఆ పార్టీ చేస్తున్న దుర్మార్గ పనులని తిప్పుకోవడానికి పెద్దలకు నమస్కారం, జర్నలిస్ట్ సోదరులకు నమస్కారం. ఈరోజు జనాగ్రహ సభకు చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీలకు, జర్నలిస్ట్ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి బాగోలేక ప్రతిపక్ష నాయకులు పట్టాభిరామ గారు అనుచిత వ్యాఖ్యలు, మహిళలు ఉచ్చరించలేని పదాలతో గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం భావిస్తూ ఈ సంఘటనని ఖండిస్తూ మేము ఈరోజు పార్టీని సమన్వయం కోల్పోకుండా మరికొంత బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్రంలో పెద్దలు కరుణాకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దేశీ మద్దతుగా వచ్చిన మండల ఎంపీపీలకు పోగాపురం, పూసపాటిరేగ,
టెంకాడ నెల్లిమల్ల అలాగే నెల్లిమల్ల మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలకు అలాగే నెల్లిమల్ల ఎంపీటీసీకి అలాగే ఈ శిబిరంలో పాల్గొంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రతిపక్ష పార్టీ చెందిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహంతో పట్టాభి అనే నాయకుడు నిజంగా సభ్య సమాజం స్పందించుకునేటట్టు ఒక కూటు పదం వాడటం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఈ జనాగ్రహ సభని దీక్షా శిబిరాన్ని ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చూసి వారలేకే ఇటువంటి ప్రసంగాలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా సిద్ధవటంలో వార్డు సభ్యులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. పరిశీలకుడు శోభన్ బాబు సూచనలు సలహాలు ఇచ్చారు. ఏ ప్రాంతం నుంచి ఎన్నికైన వారు అక్కడి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని కోరారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహించే అభివృద్ధి కమిటీ సమావేశాల్లో అజెండాను పరిశీలించాకే సంతకాలు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి 18 పంచాయతీల వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వార్డు సభ్యులకి 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అందులో భాగంగానే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా మొదటి విడతలో 15 మండలాల్లో జరుగుతుంది. అందులో సిద్ధవటం మండలం కూడా మనకు నిన్నటి నుంచి 2 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిపాలనలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల పాత్ర చాలా ముఖ్యమైనది. వార్డు సభ్యులు సక్రమంగా గ్రామ పంచాయతీ సమావేశానికి హాజరయ్యి అదేవిధంగా గ్రామ సభను కూడా సక్రమంగా నిర్వహించి సమావేశాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించి అర్హులందరికీ కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చర్చించేదానికోసం అదేవిధంగా గ్రామ పంచాయతీకి విధులు ఏమి బాధ్యతలు ఏమి ముఖ్యంగా నిర్వర్తించాల్సింది ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన విధులు ఏమున్నాయి, ఐచ్ఛికంగా నిర్వర్తించాల్సిన విధులు ఉన్నాయి, గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఏమేమి అందుబాటులో ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా గ్రామ పంచాయతీని సమగ్ర అభివృద్ధి చేయాలి, దానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవడం కానీ అదేవిధంగా గ్రామ సచివాలయాలు అనేది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రజల ముంగట్టే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. అందులో ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా వాలంటీర్లు వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా మన వార్డు సభ్యులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. సరిగ్గా వాళ్ళని పనిచేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆ వార్డుని సక్రమంగా అన్ని విధాలా అభివృద్ధి చేసేదానికోసం వార్డు సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించేదానికోసం ఈ శిక్షణ అనేది ఈ 2 రోజుల పాటు వీళ్ళు తీసుకునేటువంటి శిక్షణ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇందులో భాగంగానే మెడిటేషన్ మీద ధ్యానం మీద కూడా హార్ట్ఫుల్నెస్ సంకల్ప అనేటువంటి సంస్థ ద్వారా కూడా చర్చలు వచ్చి 2 రోజులు ధ్యానం గురించి కూడా బోధిస్తున్నారు. ఆ ధ్యానం కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా దైనందిన జీవితంలో భాగంగా చేసుకోగలిగితే ఒత్తిడి నుంచి దూరం అవడం కాకుండా వ్యాధులు కూడా దూరంగా ఉండేదానికి కూడా ఉపయోగపడుతుంది. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు గడిపేదానికి కూడా ఈ సంకల్ప హార్ట్ఫుల్నెస్ సంకల్ప మెడిటేషన్ ఉపయోగపడుతుంది. ఈ శిక్షణ ఎంఓటీస్ అంతా కూడా ఇక్కడ బాగా శిక్షణ. చంద్రబాబుపై రెస్కో చైర్మన్ సెంధిల్ వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ నేతలు కుప్పంలో ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్ రెడ్డి సర్కిల్ వద్ద టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. సెంధిల్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కుప్పం అర్బన్ సీఐ సాదిక్ అలీకి టీడీపీ నేతలు విన్నవించారు.
అనేది మీరు జనరల్గా ఆలోచించండి, అర్థమవుతుందా? మీకు లెక్కలు జరిగినా మాకు బడ్జెట్ వాళ్ళకి తీసుకుని 5 కోట్లు చేశాడు. ప్రమోషన్ ఇస్తా అని చెప్పి ఎంప్లాయీస్ దగ్గర 3 నెలల జీతం తీసుకుని 5 కోట్లు చేశాడు. ప్లస్ ఎండీకి ప్రమోషన్ ఇస్తా 40 లక్షలు చేశాడు. రాసుకున్న బాగా అన్నీ చెప్పేసి మొత్తం కోట్లు దంచుకుంటున్నాడు, గ్రైనేట్లు చంపేస్తున్నాడు, దండిస్తున్నాడు. ఎవరికి పోతా ఉంది? మేము చేస్తున్నాం. కుప్పంలో సబ్ రిజిస్టర్, ఎంఆర్ఓ, గ్రైనేట్లు విచ్చలవిడిగా మీరు కొట్టి 5 కోట్లు 10 కోట్లు నెలకు వసూలు చేస్తున్నారు. ఎవరికి పోతా ఉందా? మామూళ్ళు తెలియజేయండి. రోడ్లు ఎన్ని గ్రైనేట్లు ఉన్నాయి, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని క్రషర్లు లీజు ఉన్నాయి ఇక్కడ. కానీ ఎంతమంది కొడతా ఉన్నారు? రోజుకు 400 నుంచి 500 లారీలు పోతా ఉంది. ఒక్కొక్క దగ్గర 3 లక్షల నుంచి తమిళనాడు తీసుకొని మొత్తం విపరీతంగా కొట్టిస్తున్నారు. అందరూ కొట్టిస్తున్నారు. అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇంట్లో ఎవరికి పోతా ఉంది? మామూలు 5 కోట్ల నుంచి 10 కోట్లు నెలకు. దాన్ని తిని ఈజీ మనీ తిని చంద్రబాబు నాయుడు అయ్యేది నువ్వు చంపాపురం పంపిస్తా, ఇంకో పంపిస్తా, ఎవరు పంపిస్తా చూస్తాం. దేశం ఇంకా 2 ఏళ్ళు రాసుకోండి. డస్క్ ఫోల్ పిజ్జా స్టోర్ను బిగ్ బాస్ ఫేమ్ లహరి ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ఎన్ఆర్ ఐలు మహేష్, లక్ష్మి ఉప్పులూరి ఆహార పరిశ్రమల పట్ల మక్కువతో భాగ్యనగరంలో ఏర్పాటు చేశారు. పిజ్జా స్టోర్ను ప్రారంభించడం సంతోషం కలిగించిందని అన్నారు. అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టపడతానని చెప్పారు. ప్రస్తుతం 4 తెలుగు చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. త్వరలో ఇవి విడుదల అవుతాయని వివరించారు. లహరి గారు వచ్చారు ఇనాగరేషన్కి. సో స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ మాది ఓన్ బేస్ అండి. ఓన్ బేస్ అంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? ఐటమ్స్ చాలా ఉన్నాయి. సైడ్స్ ఉన్నాయి, మాక్టైల్స్ స్పెషల్ ఇక్కడ. యూ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మాక్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రైజెస్ ఏ విధంగా? ప్రైజెస్ చాలా రీజనబుల్ అండి కంపేర్ టు అదర్ రెస్టారెంట్స్. ఒక్కసారి ఇక్కడికి వస్తే మళ్ళీ 4 అంటారా? రెగ్యులర్ కస్టమర్ ఓకే. సత్యసాయి అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా వనస్థలిపురం సత్యసాయి సేవా సమితి ఔదార్యం చాటుకుంది. శాంతినికేతన్ మానసిక వికలాంగుల పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులకు అల్పాహారం అందజేసింది. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ కృష్ణకుమార్, శివనారాయణ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తాలు విత్తనాలతో మోసపోయిన జానంపేట రైతన్న, 6 ఎకరాల పంటకు నిప్పంటించిన బాధితులు. గోదావరిఖినిలో ఘనంగా పోలీస్ ఫ్లాగ్ డే, అమరవీరులకు నివాళులు అర్పించిన సిబ్బంది. అచ్చంపేటలో తెగిపోయిన చెరువు కట్ట, దెబ్బతిన్న వరి పంట. ఎన్టీపీసీ బూడిద చెరువు వద్ద ఆందోళన, మౌలిక వసతులు కల్పించాలని బాధితుల డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.